శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం మన దేవాలయంలో ప్రభాత పూజలు కాగానే చెప్పుకోవడం జరుగుతుంది ఇతిహాసంగా. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 266 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 267వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షాంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు, అసలు పేరు యుధిష్ఠిరుడు. ధర్మంగా ప్రవర్తిస్తాడు కాబట్టి ధర్మరాజు అయ్యాడు ఆయన. అడుగుతున్నాడు తాతగారిని, భీష్ముల వారిని, కథన్ రాజా ప్రజా రక్షేత్ నచ కించిత్ ప్రఘాతయేత్ పృచ్ఛామి త్వాం సతాం శ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ. ఎవరిని హింసించకుండా రాజు ప్రజల్ని ఎలా రక్షించాలి దీని గురించి చెప్పయ్యా నాకు. భీష్మ ఉవాచ. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం. దీనికి కూడా ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తానయ్యా, విను. జుమత్సేనస్య సంవాదం రాజ్ఞా సత్యవత సహ. సత్యవంతుడికి జుమత్సేనుడికి జరిగిన సంభాషణ, నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను, జాగ్రత్తగా విను. అవ్యాహృతం వ్యాజహార సత్యవాని తినఃశ్రుతం వధాయోన్మీయమానేషు పితురేవానుశాసనాత్. అది ఇలా విన్నా. తండ్రి ఆజ్ఞతో కొంతమందిని వధించడానికి తీసుకుని వెడుతున్నారు. అప్పుడు సత్యవంతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి సాహసించి ఇలా అన్నాడు. అధర్మతాం యాతి ధర్మ యాచ ధర్మస్య ధర్మతాం వధో నామ భవేద్ ధర్మ నైతద్భవితుమర్హతి. తండ్రి, ఒక్కొక్కప్పుడు ధర్మమే అధర్మం అవుతుంది, అధర్మం ధర్మంగా మారుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో ప్రాణివధ ధర్మం అవుతుందా? అలా ఎన్నడూ కూడదు కదా. ద్రుమచ్చేనవాచ అధచేదవదో ధర్మ ధర్మకో జాతుజిద్ భవేత్ దర్శవశ్చేన్నహన్యేరన్ సత్యవన్ శంకరో భవేత్. అప్పుడు ద్రుమత్సేనుడు అంటున్నాడు, ఓ సత్యవంత, అపరాధిని వధించకపోవడం ధర్మమే అయితే ఇక అధర్మం ఏముంటుంది చెప్పు. దొంగల్ని చంపకపోతే ధర్మానికి సాంకర్యం ఏర్పడుతుంది, వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది. మమే తమతి నాశ్చైతత్ ప్రవర్తేత కలో యుగో లోకయాత్ర సచైవ స్యాత్ అధ చేద్వేత్త సంచనా. కలియుగం వచ్చిన తర్వాత ఇది నాది, అతనిది కాదు అని ఇతరుల ధనాన్ని దోచుకుంటూ ఉంటారు. అర్థమైందా? ఇతరులు కష్టపడి సంపాదించిన ధనాన్ని నీది కాదు నాదని దోచుకుంటారట కలియుగం. అలా అయితే లోకం ఎలా నడుస్తుందయ్యా? మీకు తెలిస్తే చెప్పు అంటే సత్యవానువాచ.
సత్యవంతుడు అప్పుడు చెప్తున్నాడు, సర్వయేతే త్రయో వర్ణా కార్య బ్రాహ్మణ బంధవ ధర్మపాస నిబద్ధానాం అన్యోప్యేవం చరిష్యతి. క్షత్రియాది వర్ణాలు మూడింటిని బ్రాహ్మణాధీనం చేయాలి. 4 వర్ణాల వారు ఇలా ధర్మబద్ధులైతే ఇతరులు కూడా అలాగే ప్రవర్తిస్తారు. యోయస్తేషామవచరేత్ తమచక్షిత వైద్విజ అయం మే న శృణోతి తస్మిన్ రాజా ప్రధారయేత్. అంటే బ్రాహ్మణులు చెప్పినట్టు ప్రవర్తిస్తే అందరూ కూడా ధర్మబద్ధులే అవుతారు. అలా ప్రవర్తించని వాడిని గురించి బ్రాహ్మణుడు ఇతడు నా మాట వినటం లేదు అని చెప్పాలి. అప్పుడు అతడు ఎవరు రాజు అతన్ని దండిస్తాడు. అది విధానం అని చెప్తున్నాడు. అందుకోసమే రాజుల యొక్క ఆ సభలో బ్రాహ్మణులు ఉంటారు ధర్మం చెప్పడానికి. అది చెప్తున్నారు ఇక్కడ. తత్వాభేదేన శాస్త్రం తత్కార్యం నాణ్యథావిధం అసమీక్షేవ కర్మాణి నీతిశాస్త్రం యథావిధి. తత్వాన్ని భేదించకుండా శాస్త్రం ప్రయోగించాలి, మరో విధంగా చేయకూడదు. నీతి శాస్త్రాన్ని సమీక్షించకుండా దండన విధించకూడదు. దస్యూన్నిహంతి వైరాజా భూయసో నాస్య నాగస. భార్య మాతా పితా పుత్ర అభ్యంతే అన్యంతే పురుషేనతే పరేణాపకృతో రాజా తస్మాత్ సమ్యక్ ప్రధారయేత్. ఎక్కువ అపరాధం చేయని దొంగల్ని చంపకూడదు. అలా చంపితే వారి భార్యాపుత్రుల్ని తల్లిదండ్రులను కూడా చంపినట్లే లెక్క. అంటే అపరాధం చిన్నదైనా దానికి మరణశిక్ష విధించకూడదు. అలా విధిస్తే వాడి భార్యాపుత్రులను కూడా చంపినట్టే లెక్క సుమా. ఆ పాపం వస్తుంది. అంచేత దండన విధించేటప్పుడు చాలా ఆలోచించాలి. అసాధుశ్చైవ పురుష లభతే శీలమే కదా సాధుశ్చాపి అసాధుభ్య శోభనాజాయతే ప్రజ. ఒకప్పుడు సత్సాంగత్యం వల్ల దుర్జనుడు కూడా మంచి శీలాన్ని అలవర్చుకుంటాడు. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే దుర్మార్గుడు కూడా మంచిగా మారతాడు. సత్సాంగత్యం వల్ల దుర్జనులకు కూడా సత్ప్రవర్తన కలవారు పుట్టవచ్చు కూడా. సమూలఘాత కర్తవ్యానైష ధర్మ సనాతన అపి స్వల్పవధేనైవ ప్రాయశ్చిత్తం విధీయతే. అంచేత మరణదండన విధించి మూలఛేదం చేయకూడదు. ఇది సనాతన ధర్మం కాదు. స్వల్పమైన దండంతో ప్రాయశ్చితం విధించాలి. ఉద్వేచనైన బంధేన విరూపకరణేన చ వధ దండేన తే క్లిశ్యాన పురోహిత సంసది. సంపదనంతా స్వాధీనం చేసుకుంటాను భయపెట్టడము, లేదా బంధించడము, విరూపిని చేయటము, ఇవి విధించాలి. అంతేగాని వధ అనే దండం విధించి కుటుంబాన్ని బాధించరాదు. అపరాధి పురోహితుని శరణం పొందితే కూడా వారిని వధించరాదు. యదా పురోహితం వాతే పర్యేయు శరణై శివ కరిష్యామ బ్రహ్మాన్న పాపమితి వాదిన తదా విసర్గమల్కాశు ఇది తంధాతృశాసనం బిభ్రద్దండా జీవం ఉండ బ్రాహ్మణోరతి శాసనం. ఇటువంటి తప్పు పని మేము చేయమని పురోహితుణ్ణి శరణు కోరిన అపరాధిని విడిచిపెట్టాలి. ఇది బ్రహ్మశాసనం. ముండలం చేసుకుని దండము జంకధర్మము ధరించిన సన్యాసి అయిన బ్రాహ్మణుడు కూడా ఈ బ్రహ్మశాసనానికి అర్హుడే. గరీయాంశో గరీయాంశం అపరాధే పునఃపునః తథా విసర్గమర్కంతి నయథా ప్రధామే వ్రతమే తథా. మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తుంటే ధర్మాధికారులు వారిని శిక్షించవచ్చు. మొదటి తప్పునకు వదిలినట్లు వదలకూడదు. మన వాళ్ళు అదే చేయటం. దొంగతనం చేస్తారు, జైల్లోకి వెళ్తారు, 4 రోజులు కూర్చుంటారు, మళ్ళీ దొంగతనం, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ అదే శిక్ష అదే శిక్ష అదే శిక్ష. అలా కాదు. మొదటి తప్పును మాత్రమే సహించవచ్చు, తర్వాత తప్పునకు గట్టి దండనే ఉండాలి అని చెప్తున్నారు. జుమత్సేన ఉవాచ. అప్పుడు తండ్రి జుమత్సేనుడు అంటున్నాడు, ఎత్ర ఎత్రైవ శక్యేరన్ సంయంతం సమయ ప్రజ
సతావాత్ శ్రోచ్యతే ధర్మ యావన్న ప్రతిలంఘ్యతే. వీలైనంత వరకు ధర్మవర్తనలో నియమించగలిగితే అది ధర్మమే. ధర్మోల్లంఘనం జరగకుండా ఉండే వరకు ఈ శాసనం తగినదే. అహన్యమానేషు పునః సర్వమేవ పరాభవేత్ పూర్వే పూర్వతరే చైవ సుశాస్యాహ్యభవన్ జనా మృదునః సత్యభూయిష్టాల్పద్రోహాల్పమన్యవ పురా దిగ్దండ ఏవాసిత్ వాగ్దండస్తదనంతరం. ఇలా చదువుకుంటూ పోతారు మామూలుగా గుళ్ళల్లో. ప్రతి గుళ్ళో కూడా ప్రభాత కాలం కాగానే ఇతిహాసం రామాయణం కానీ భారతం కానీ, ముఖ్యంగా భారతం చెప్తారు ఉదయం పూట, మధ్యాహ్నం పూట రామాయణం, సాయంత్రం పూట భాగవతం. ఈ మూడు కూడా ఇలా 4 ముక్కలు చెప్తారు. వాళ్ళు చదువుతారు అంతే. ఇలా కూర్చొని అర్థం చెప్పడం ఉండదు. మంత్రాలు చదివినట్టే చదివేస్తారు. చాలామందికి తెలియదు ఇలా చేస్తారు అని. ముఖ్యంగా పూజ కాగానే, ప్రభాత పూజ కాగానే ఇతిహాసం చెప్పాలి. అది శాస్త్రం, పూజలో భాగం అది. అందువల్ల కూర్చొని చెప్తున్నాను నేను. అర్థమైందా? ధర్మోల్లంఘనం చేసేవారిని కూడా దండించకపోతే వారు అందరినీ పరాభవిస్తారు. పూర్వం కూడా ప్రజలను తేలిగ్గా శాసించేవారు. వారు మృదుశీలం, సత్యనిష్ట కలిగి ఉండేవారు. కోపం, ద్రోహం చాలా తక్కువగా ఉండేవి. బాగా పూర్వకాలంలో దిక్కని అసహించుకునేవారు. అదే వారికి పెద్ద శిక్ష. తర్వాత నిందించడం శిక్షగా భావించారు. ఇది వాగ్దండం అంటారు. అసీదాదాన దండోపి వధదండోద్య వర్తతే వధేనాపి నశక్యంతే విజయంతో అపరేజన. వాగ్దండం తర్వాత అర్ధదండం ఏర్పడింది. అనగా అపరాధి ఆస్తిని రాజు స్వాధీనం చేసుకుంటాం. అంటే వరుసన ఎట్లా శిక్షలు మారింది చెప్తున్నారు. మొట్టమొదట ఒక రకమైన శిక్ష, అసహ్యించుకుండే శిక్ష ఉండేది. రెండో స్టేజ్ ఏంటంటే నోటి ద్వారా నిందించడం, వాగ్దండం అంటారు. తర్వాత అర్ధదండం అనే శిక్ష. అంటే అర్ధదండం అంటే ఏంటంటే అపరాధం చేసిన వాడి యొక్క ఆస్తిని రాజు స్వాధీనం చేసుకుంటాం, అది ఉండేది. ఆ తర్వాతది వధ, చంపేయటం అనేది అమల్లోకి వచ్చింది. నైవ దస్యుర్మనుష్యానాం న దేవానామితి శృతి న గంధర్వ పితॄణాం చక్కః కస్యేహన కశ్చన. దొంగలు మానవులకు, దేవతలకు కూడా ఆత్మీయులు కారు. గంధర్వులకు, పితృదేవతలకు కూడా సంబంధించరు. వాళ్ళు సంబంధించిన వారు కాదు. దొంగ అనేవాడు ఎవడివాడు కాదు. పద్మం శ్మశానే దాదత్తే పిశాచాచాపి దైవతం తేజు యః సమయం కశ్చిత్ కుర్వీత హత బుద్ధిషు. కొందరు శవాల నుంచి కూడా దొంగిలిస్తారట. సత్యవాన్ ఉవాచ తాన్న శత్రుంషి చేత్వాధున్ పరిత్రాతుమహింసయా కస్యచిత్ భూత భవ్యస్య లాభేన అంతం తథా కురు. అప్పుడు మళ్ళీ కొడుకు చెప్తున్నాడు, దొంగలను వధించి సజ్జనులను రక్షించలేకపోయినా, అహింసా మార్గంలో దొంగలను సజ్జనులుగా మార్చలేకపోయినా, త్రికాల్లోని వారి పారమార్థిక లాభం దృష్టితో ఒక ఉత్తమ ఉపాయంతో వారి చోరవృత్తిని అంతం చేయవచ్చు. రాజానో లోకయాత్రార్థం తప్యంతే పరమంతమ తే పత్రవంతి తాభ్యజ్ఞ తథా ఉత్తా భవంతి. తమ ప్రజల జీవయాత్ర కోసం రాజులు ఉత్తమ తపస్సు చేస్తూ ఉంటారు. ఇటువంటి దొంగలను చూసి సిగ్గుపడి ఆ రాజులు అటువంటి ప్రవృత్తిని అలవరుచుకుంటారు. విత్రాస్యమానా సుకృత అనకమాద్రంతి దుష్కతీన్ సుకృతేన విరాజాన భూయిష్టాన్ శాస్త్రే ప్రజా దండ భయం పెట్టి ప్రజలను ధర్మవర్తనులుగా రాజులు చేస్తారు. ఇష్టం వచ్చినట్లు దండించరు. ఇట్టి సత్ప్రవర్తనతోనే రాజులు చాలా కాలం ప్రజలను పరిపాలిస్తారు. శ్రేయస శ్రేయసోప్యేవం వృత్తం లోకో అనువర్తతే సదైవ గురుర్వృత్తం అనువర్తంతి మానవ. ప్రజలందరూ కూడా ఉత్తముడైన రాజునే అనుసరిస్తారు. సహజంగా మానవులు ఉత్తములను అనుసరిస్తారు. అంతే కదా, మనం భగవద్గీతలో చెప్పుకుంటాం ఏమని, ఎవరైతే ఉత్తముడు ఆచరిస్తాడో ఆ ధర్మాన్ని ఇతరులు ఆచరిస్తారు అని కృష్ణ భగవానుడే చెప్పాడు. ఆత్మా అనుసమాధాయ సమాధిపతియ పరాన్ విశేష్వింద్రియవశం మానవ ప్రహసంతి
రాజు తన మనస్సును నిగ్రహించకుండా ఇంద్రియవశుడై ప్రవర్తిస్తూ ప్రజలను నియంత్రించాలని అనుకుంటే ఆ రాజును చూసి ప్రజలు ఎగతాళి చేస్తాడు. వాడి ప్రవర్తన బాగుండాలి ముందు. రాజు వాడే దొంగలను ప్రోత్సహిస్తుంటే అందరూ కూడా వాడిని అనుసరిస్తారు కదా. వాడే సరిగ్గా ప్రవర్తన లేకపోతే సత్ప్రవర్తన, రాజు నేను రాజును కదా అని వాడు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే ఇతరులు కూడా అదే పని చేస్తారు. అదే చెప్తున్నాడు. వాడిని చూసి ఎగతాళి చేస్తారట. అంతేకాకుండా అంటే వీడా మనల్ని దండించేది, వీడే అథవా వీడు మనకు చెప్పేది ఏంటి అని అనుకుంటారు. యో రాజ్ఞో దబ్బమోహేన కించిత్ కుర్యాద్ అసాంప్రతం సర్వోపై నియమ్య సహ తథా పాప నివర్తతే. దబ్బమోహాలతో ఎవరైనా రాజు పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే అతన్ని అన్ని ఉపాయాలతోటి నియంత్రించాలి. అప్పుడు అతడు ఆ పాపం నుండి నివారింపబడతాడు. ఆత్మైవాదో నియంతస్య దుష్కృతిం సన్నియచ్చత దండయేచ్చ మహాదండై అపి బంధూన్ అనంతరాన్. చెడ్డ పనిని నియంత్రించే ముందు రాజు తనను తాను నియంత్రించుకోవాలి. తర్వాత బంధువులను కూడా మహాదండంతో శిక్షించాలి. ఎత్ర వై పాపకం నీచ అంటే తన వాళ్ళను కూడా ప్రజలను, తన బంధువులను కూడా ప్రజలను ఎలా దండిస్తాడో అలా దండించాలి. లేకపోతే రాజు పక్షపాతం చూపిన వాడవుతాడు. అదే చెప్తున్నాడు అనమాట. ఎత్ర వై పాపకం నీచ నమః దుఃఖమర్చది వర్ధంతే తత్ర పాపాని ధర్మం. పాపాలు చేసే నీచుడు మహాదుఃఖం పొందకపోతే ఆ రాజ్యంలో పాపాలు పెరిగిపోతాయి, ధర్మాలు తరిగిపోతాయి. ఇది నిశ్చయం. ఇది కారుణ్యశీలస్తు విద్వాన్యం బ్రాహ్మణో ఇది చైవానుశిష్టోస్మి పూర్వైస్తాతపితామ ఆశ్వాసయద్భి సుభృశం అనుక్రోశ తథైవ ఏతత్ ప్రథమ కల్పేన రాజా కృతైగేజేత్. నాయన ఒక కరుణాపరుడు నాకు ఉపదేశం చేశాడు. అప్పుడు అతను నాకు ఉపదేశం నన్ను ఓదార్చుతూ నా తాతలు చేశారు అని చెప్పాడు. అంచేత ధర్మం 4 పాదాలతో నడిచే కృతయుగంలో రాజులు అహింసాపూర్వకంగానే ప్రజలను పాలించారు. పాదోనే వాపి ధర్మేనా గచ్చేత్రేతాయుగే తథా ద్వాపరే తుత్విపాదేనా పాదేవ త్వధరయుగే. వరుసన ధర్మం ఒక్కొక్క పాదం తగ్గుతూ వస్తున్నది. కృతయుగం పూర్వంగా 4 పాదాలతో ఉండేది. త్రేతాయుగం వచ్చేటప్పటికి మరి 3 పాదాలే ధర్మం. ద్వాపరయుగం వచ్చేటప్పుడు ద్వి అంటే 2 పాదాలు. కలియుగం వచ్చేటప్పుడు 1 పాదమే ధర్మం ఉంటుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. త్రేతాయుగంలో 1 పాదం ధర్మం తగ్గింది, ద్వాపరంలో 2 పాదాలు, కలియుగంలో 1 పాదమే మిగిలింది ధర్మం. తథా కలియుగే ప్రాప్తే రాజ్యం దుశ్చరితేన భవేత్ కాల విశేషణ కళాధర్మస్య షోడశి. అలా కలియుగం వచ్చాక రాజు యొక్క దుష్ప్రవర్తనతోటి కాల ప్రభావంతో ధర్మంలో 16వ భాగం మాత్రమే మిగులుతుందిరా. చివరికి ఆ 1 భాగం కూడా ఉండదుట. కలియుగం చివరి వచ్చేటప్పటికి ఆ 1 భాగంలో 16 అణాలు రూపాయి కంటారే, 1 అణానే మిగులుతుంది ధర్మం. అది అథ ప్రథమ కల్పేన సత్యవత్ శంకరో భవేతాయు శక్తించ కాలంచ నిర్దిష్ట తపాది చేత అహింసాత్మక దండంతో ధర్మాధర్మాలకు సంకరం ఏర్పడితే దండింపబడే వ్యక్తి యొక్క వయస్సు, శక్తి, కాలం వీటిని బట్టి దండించాలి. అది కూడా ఒకటి. వాడు వయస్సును బట్టి దండన ఉండాలట. దండ సచ్చాయహి యథానేహ జహ్యా ధర్మఫలం మహత్ భూతానాం అనుకంపార్థం మను స్వయంభువో బ్రవే. స్వయంభువ మనువు ప్రాణులపై కృప చూపించడానికే ధర్మాన్ని ఉపదేశించాడు. సత్యరూపుడైన పరమాత్మను పొందడమే ధర్మం యొక్క మహాఫలం. దాన్ని విడవరాదు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి జుమత్సేన సత్యవత్ సంవాది 760-200 ఇది మహాభారతంలోని శాంతిపర్వంలో ఉన్న 267వ అధ్యాయం. రేపు 268వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.